ఇప్పుడు మీ దగ్గరికి రండి ఒకసారి. ఇదే మీదేనా అమ్మ భూమి ఇది? మా తాతది. మా తాతది. మీ తాతది. తర్వాత ఏమైంది? అయితే మా తాతది మాకు నా పెళ్ళప్పుడు ఒక 5 ఎకరాలు రాసిండ్రు. అది అమ్మేసుకున్నాడు మా తమ్ముడు. మా తమ్ముడు మీకు రాసిచ్చిండ్రా? నాకు రాసిచ్చారు మా తాత మా నాన్నమ్మ. మేము చిన్న ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అయితే మా నాన్న చనిపోతే మా నాన్నమ్మ పెళ్లి చేసేసింది. 5 ఎకరాల పొలం రాసి పెళ్లి చేసింది. అయితే ఉన్నది కదా అని చెప్పేసి నేను నవ్వుకుంటే మా తమ్ముడు అమ్మేసుకున్నాడు. సరే పోనీ అమ్మేసుకుని ఇంకా వేరే ఉన్నది కదా దాంట్లో పార్ట్నర్షిప్ ఇస్తాడు కదా అని నేను అనుకున్నా. ఇస్తా అన్నాడు. అయితే మా చెల్లెలకి నాకు కూడా 7 ఎకరాలు రావాలి, ముగ్గురం పార్ట్నర్షిప్. అయితే మా తమ్ముడు మాకు చెప్పకుండా 11 ఎకరాలు మొత్తం అమ్మేసుకున్నాడు. అప్పుడింత అమ్మేసుకున్నాడు అనుకో. ఉన్నది కదా అని మేము అమ్ముకున్నాం, మీకు చెప్పకుండా అమ్మేసుకున్నాక మాకు తెలిసింది, మా పాలల ద్వారా తెలిస్తే మా ఊర్లో అమ్ముకుంటుంటే విన్నాము. తర్వాత ఆన్లైన్ లో చూస్తే వీళ్ళు చూసిండ్రు, అమ్ముకున్నాడు. మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఎంత అయిపోయింది. మేము అప్పుడు కేసు చేసినాం అనమాట. ఏమైంది బ్రదర్ అసలు? ఇది పార్టీషన్ సూట్ వేస్తాం 2022లో. మాకు కూడా పోతుంది. ఎంతమంది అమ్మా మీరు? మేము ముగ్గురము. నాకు మీ అన్న ఒకడేనా? అన్న ఒకడు, తమ్ముడు ఒకడు, నేను పెద్ద. మీరు పెద్ద ఆమె, మీతో పాటు ఇంకిద్దరు ఆడోళ్ళు. చెల్లెలు ఉంటది, తమ్ముడు ఉంటాడు, నా తర్వాత తమ్ముడు. ఓకే.